గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాల మధ్యలో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నిరాశపరిచింది. త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్యలో నటించాడు చరణ్. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. చరణ్ చేస్తున్న నెక్స్ట్ సినిమాకు బుచ్చిబాబు సన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. చరణ్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఇలా ఉంటే చరణ్ సినిమాలో ప్రముఖ క్రికెటర్ ధోని నటిస్తున్నాడని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజంగా ధోని చరణ్ సినిమాలో నటిస్తున్నారా లేదా అన్న దానిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే చరణ్ సినిమాలో ధోని నటిస్తున్నాడా లేదా అనే విషయంపై RC16 టీం క్లారిటీ ఇచ్చింది. నిజానికి ధోని చరణ్ కు మధ్య ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిశారు. అయితే ఇప్పుడు చరణ్ సినిమాలో ధోని నటిస్తున్నాడన్న దానిలో నిజం లేదని తెలుస్తుంది. బుచ్చిబాబు సినిమాలో ధోని నటించడం లేదని, కథలో కూడా ధోని కోసం పాత్ర రాయలేదని తెలుస్తుంది. ఇక ధోని నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ్లో సినిమా నిర్మించాడు.